క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు. శరీర కార్యములు అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. శరీరము అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావములోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచి ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది. శరీర కార్యములు రెండవ భాగంలో ఒక అంశము ద్వేషములు అనే అంశాన్ని ధ్యానిద్దాం. ద్వేషము అంటే తీవ్రమైన విరోధభావము, తీవ్రమైన చర్యలు, తీవ్రమైన అయిష్టత, తీవ్రమైన శత్రుభావము. ఈ లోకంలో జన్మించేటప్పుడు మనము శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరూ లేరు. మన ప్రవర్తనే మనకు మిత్రులు కానీ శత్రువులు కానీ తెచ్చిపెడుతుంది. అయితే మనలో ఉన్న ద్వేషము ఎదుటివారిని మనకు శత్రువులుగా మార్చగలుగుతుంది. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. కీర్తనలు 25:19. ద్వేషము చెడు నడతకు దారితీస్తుంది. హృదయము ద్వేషముతో నిండిపోయినప్పుడు అనుకూల సందర్భములు బయటపడి చెడు నడతకు కారణమవుతుంది. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును, సమాజములోని వాని చెడుతనము బయలుపరచబడును. సామెతలు 26:26. దేవునిని ద్వేషించే వారి క్రియల పట్ల పరిపూర్ణమైన ద్వేషాన్ని కలిగి ఉండాలి. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. కీర్తనలు 139, 21, 22. నూతన నిబంధన విధానాన్ని అనుసరించి శత్రువులను సైతము ప్రేమించగలగాలి. అందుకే శత్రువులను ప్రేమిస్తూనే వారు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న వారి క్రియలను ద్వేషించాలి. అంటే వాటిలో మనము పాలిభాగస్థులము కాకూడదు. ద్వేషమును సమాధానముగా మార్చగలిగిన వాడు నీ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తే. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14-16. ద్వేషమును విసర్జించుడి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుస్తత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31. శరీర కార్యం ఏదైనా నిన్ను దేవుని నుండి దూరం చేసి లోకానికి మరింత దగ్గరగా చేస్తుంది. లోకము దాని ఆశలు గతించిపోయినను ఆయన చిత్తాన్ని జరిగించే వారే స్థిరముగా నిలుస్తారు. ద్వేషాన్ని వీడి దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాము. స్నేహితులారా, ఒక విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. శరీరం అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావములోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచి ఉండేది. అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది. శరీర కార్యములలోని మరో అంశము కలహము. కలహం అంటే పోరాటాలు, శత్రుత్వము, అధికారం కోసము పోరాటాలు. మనిషి జరిగించే శరీర కార్యాలు ఎన్నున్నా దానికి గల కారణము మాత్రం ఒక్కటే, వారి మనసులో దేవునికి చోటియకపోవడమే. వారు తమ మనస్సులో దేవునికి చోటియనుల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు
భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు నైరి. రోమపత్రిక 1:28-31 కలహమునకు కారణములు. పగ కలహమును రేపును. సామెతలు 10:12 కోపేద్రగువాడు కలహము రేపును. సామెతలు 15:18 మూర్ఖుడు కలహము పుట్టించును. సామెతలు 16:28 బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. సామెతలు 18:6 పేరాస గలవాడు కలహమును రేపును. సామెతలు 28:25 కోపిష్ఠుడు కలహము రేపును. సామెతలు 29:22 కోపము రేపగా కలహము పుట్టెను. సామెతలు 30:33 కలహమునకు దూరంగా ఉండాలి. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత. సామెతలు 20:3 కలహము మానాలి. తిరస్కార బుద్ధి గలవాణిని అనడము కంటే మనలోనున్న తిరస్కార బుద్ధిని తోలివేయగలిగితే కలహాలకు తావే లేదు. తిరస్కార బుద్ధి గలవాణి తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. సామెతలు 22:10 కలహములను పుట్టించడము ప్రియముగా ఎంచేవాడు కలహప్రియుడు. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. సామెతలు 26:21 కలహముతో కూడిన ఇంట ఆతిథ్యము వద్దు. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. సామెతలు 17:1 స్నేహితులారా, శరీరకారం ఏదైనా నిన్ను దేవుని నుండి దూరం చేసి లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు. కలహములు వీడి దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాము. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. స్నేహితులారా, శరీర కార్యములు అనే ధ్యానాంశములోని 2వ భాగంలో మరో అంశము మత్సరములు. మత్సరము అంటే అసహ్యత, మరొకరి విజయాలపై అసూయ. మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సామెతలు 14:30 ఒక శవాన్ని పాతి పెడితే మాంసమంతా కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది. ఎముకలు మాత్రము అట్లానే మిగిలిపోతాయి. రాబందులు సైతము ఎముకలను ఏమీ చేయలేవు. కానీ మత్సరము అనేది ఎముకలను సైతము కుళ్ళిపోయేటట్లు చేయగలదట. అంతటి భయంకరమైనది. ప్రతి అల్లరికి, నీచ కార్యమునకు మత్సరమే కారణము. ఏలనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. యాకోబు పత్రిక 3:16 దూషణకు కారణము మత్సరమే. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అపోస్తల కార్యములు 13:45 సత్యమునకు విరోధముగా మాట్లాడడానికి కారణము మత్సరమే. అయితే మీ హృదయములలో నశింపనలము కాని మత్సరములు, వివాదములు ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. యాకోబు పత్రిక 3:14 శరీర కార్యం ఏదైనా
నిన్ను దేవుని నుండి దూరం చేసి లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించి వారే స్థిరముగా నిలుస్తారు. మత్సరము వీడి దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాము. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.